హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్న టెంపుల్ శ్రీ కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అండి. ఇది మన ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా పాండ్యం సమీపం నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. కొత్తూరులోని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఎన్నో విశేషాల సమాహారంగా బాసిల్లుతుంది. ఇక్కడ కోరిన కోరికలు నెరవేర్చే ఈ స్వామి దర్శనం సర్వ శుభదాయకంగా భక్తులు భావిస్తారు. ఇక్కడ సర్పరూపంలో 5 సంవత్సరాల క్రితం సుబ్రహ్మణ్యుడు సుబ్బరాయునిగా సాక్షాత్కరించారు. ఈ కొత్తూరుకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొత్తూరు సుబ్బరాయుడు అని పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందామా మరి ఇప్పుడు. 500 సంవత్సరాల క్రితం కొత్తూరు గ్రామానికి చెందిన బీరం చెన్నారెడ్డి అనే రైతు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. గట్టెక్కే మార్గం చూపాలని ఓ బ్రాహ్మణుని ఆశ్రయించాడు. మాఘశుద్ధ షష్ఠి రోజున పొలం దున్నితే కష్టాలు తొలగుతాయని బ్రాహ్మణుడు సూచించాడు. దీంతో చెన్నారెడ్డి కాడెద్దులను నాగలికి కట్టి పొలం దున్నడం ప్రారంభించాడు. ఆ సమయంలో నాగలికి ఉన్నట్లుండి భూమిలో ఏదో అడ్డు తగులుతుంది. ఆ క్షణంలోనే ఆకాశంలో 12 తలల నాగుపాము రూపం ప్రత్యక్షమవుతుంది. ఆ తేజస్సుకి రైతు కంటి చూపు కోల్పోతాడు. కాసేపటి చుట్టుపక్కల రైతులు వచ్చి నాగల్ని వెనక్కి లాగి చూస్తారు. అక్కడ 12 శిరస్సుల నాగేంద్రుడి విగ్రహం బయటపడుతుంది. ఇంతలో ఒక బాలుడు ప్రత్యక్షమై తాను సుబ్బరాయునునని సుబ్రహ్మణ్యేశ్వర స్వామినని 3 రోజుల పాటు తనకి క్షీరాభిషేకం చేస్తే చెన్నారెడ్డికి కంటి చూపు వస్తుందని చెబుతాడు. అలా పూజలు చేయగానే చెన్నారెడ్డికి కంటి చూపు వస్తుంది. దీంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి గుడి కట్టాలని గ్రామస్తులు నిర్ణయించుకుంటారు. స్వామివారిని వేడుకుంటారు. రాత్రి రోకలిపోటు తర్వాత మొదలుపెట్టి తెల్లవారుజామున కోడి కూతకు ముందే గుడి నిర్మాణం పూర్తి చేయాలని స్వామి సెలవిస్తాడు. లేదంటే 7 బలి అవుతారని హెచ్చరిస్తాడు. స్వామివారి స్వయంభూ విగ్రహాన్ని నేలపైనే పెట్టి గుడి నిర్మాణం ప్రారంభిస్తారు. కోడి కూతలోగా ప్రహరీ మాత్రమే పూర్తవుతుంది. పైకప్పు లేని ఆలయం సిద్ధమవుతుంది. అప్పటిదాకా ఆ గ్రామం పేరు కొత్తూరు కాగా స్వామివారు వెలిసిన తర్వాత సుబ్బరాయుడు కొత్తూరుగా మారింది. ఇది ఆ స్థల పురాణం. ఇక్కడ ప్రతి ఆదివారం మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ స్వామివారి సన్నిధిలో ప్రతి ఆదివారం మంగళవారం అన్నప్రసాదన కూడా చేస్తారు. ఇక్కడి ప్రజలు ప్రతి ఆదివారం మంగళవారం ఎక్కువ మంది జనాలు వస్తారు ఇక్కడికి. ఇక్కడ ఆదివారం మాంసాహారం ముట్టకపోవడం, అంత్యక్రియలు నిర్వహించకపోవడం ఈ పల్లెలో అనాదిగా వస్తున్న ఆచారం. మిగిలిన రోజుల్లో మాంసాహారం తినాలన్నా ఆ ఊరిలో దొరకదు. 6 కిలోమీటర్లు వెళ్ళి తెచ్చుకోవాల్సిందే. ఆసక్తి కలిగించే విషయం ఏమిటంటే ఈ ఆచారం వెనుక ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ స్థల పురాణ నేపథ్యం ఉందని ఇక్కడి ప్రజలు నమ్ముతారు. ఇక్కడికి ఎంతోమంది వేలాది మంది ఆదివారం ఇక్కడ మెయిన్గా నాగపంచమి షష్ఠి పూజలు ఎంతో ఘనంగా జరుగుతాయి. ఇక్కడ ప్రతి ఆదివారము మంగళవారము ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. ఇక్కడి ప్రజల యొక్క నమ్మకం ఏమిటంటే ఇక్కడ ఈ స్వామివారిని దర్శించుకున్న వారికి తమ కోరికలు నెరవేరుతాయని ఇక్కడ ప్రజలు నమ్ముతారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ స్వామివారి విశిష్టత. అసలు ఈ గ్రామానికి ఈ పేరు ఎలా వచ్చింది అని మీరు కూడా వెళ్ళి ఒకసారి దర్శించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.